అందరికీ నమస్కారం. నేను మీ జర్నలిస్టు మదన్ మోహన్. వెల్కమ్ టు అవర్ మదన్ టీవీ న్యూస్ ఛానల్. తాజాగా రాజకీయ పరిస్థితులను ముఖ్యంగా బనగానపల్లి నియోజకవర్గంలో సుమారుగా ఈ వారం రోజుల వ్యవధిలో మనం పరిశీలిస్తే తొలి రోజుల్లో టీడీపీ క్షేత్రస్థాయిలో కార్యక్రమాలతో టీడీపీ నాయకులు కార్యకర్తల్లో సందడి వాతావరణం కనిపించింది. అలాగే చివరలో చూసుకుంటే వైకాపా కార్యకర్తలు నాయకుల్లో వాతావరణం ఒకంత వేడిగా కనిపించింది. స్ట్రైట్ టు ది పాయింట్ వస్తే స్థానిక ఎన్నికల నేపథ్యంలో కొంత ముందు వెనక అన్నది పక్కన పెట్టేస్తే ప్రాధాన్యమైన స్థాయిలోనే ఉభయపక్షాలు మనం స్థానికంగా చూసుకుంటే అటు టీడీపీ ఇటు వైకాపా రాజకీయ శిబిరాల్లో రాజకీయాలు వేడిని సంతరించుకుంటున్నాయి. గత వారం రోజుల్లో తొలి దశలో మనం చూస్తే టీడీపీ నియోజకవర్గ స్థాయి మినీ మహానాడు నేపథ్యంలో కార్యక్రమాలు భారీ ఎత్తున నిర్వహించడం, ఆ మేరకు కార్యకర్తలు టీడీపీ శ్రేణులు కార్యకర్తలు ఉత్సాహంగా కార్యక్రమాల్లో పాల్గొనడం ఒకంత టీడీపీకి సంబంధించి ఉత్సాహ వాతావరణం కనిపించింది. ఈ నేపథ్యంలోనే వారం చివరలో మనం గమనిస్తే వైకాపా కూడా మనకు సందడి ఒక రకంగా కార్యకర్తలు నాయకుల్లో హడావిడి వాతావరణం కనిపించింది. నంద్యాలలో జరిగిన ధగా డిఎస్సి నేపథ్యంలో ఆ కార్యక్రమానికి సంబంధించి నిరసన కార్యక్రమానికి సంబంధించి బనగానపల్లి నుంచి మాజీ శాసనసభ్యులు కాటసాని రామిరెడ్డి గారు భారీ ఎత్తున కార్యకర్తలు నాయకులతో నంద్యాలకు తరలి వెళ్ళి కార్యక్రమాల్లో పాల్గొనడం ప్రాధాన్యత సంతరించుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఇవాళ గత 2 సంవత్సరాల్లో టీడీపీ ప్రజలకు దగా చేసిందన్న నేపథ్యంలో వైకాపా విడుదల చేసిన ప్రతులను ఇవాళ నియోజకవర్గంలోని బనగానపల్లి, అవుపు, కొలిమిగుండ్ల తదితర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున స్థానిక నాయకత్వాలు ఆ ప్రతులను దగ్ధం చేసి టీడీపీ ప్రజలను తామిచ్చిన హామీలు గండి కొడుతూ ప్రజలకు దగా చేసిందంటూ భారీ ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వైకాపా శ్రేణులు కూడా భారీ ఎత్తున పాల్గొన్నాయి. మరి ఇప్పటికిప్పుడు ఎన్నికలు లేకపోయినా కేవలం ఒక వారం రోజుల వ్యవధిలోనే అటు టీడీపీ మహానాడు నేపథ్యంలో ఇటు నిరసన కార్యక్రమాల నేపథ్యంలో వైకాపా ఆ కార్యక్రమాల నిర్వహణతో ఒకంత ఎన్నికల వాతావరణాన్ని తలపించింది. అటు టీడీపీ ఇటు వైకాపా కూడా మనం క్షేత్రస్థాయిలో చూస్తే నెమ్మదిగా రాబోయే స్థానిక ఎన్నికలకు సిద్ధమవుతున్నట్టుగానే ఆ నేపథ్యంలోనే క్షేత్రస్థాయి నుంచి కార్యకర్తలను కూడా నియోజకవర్గ స్థాయి నేతలు కార్యోన్ముఖులుగా ముందుకు తీసుకువెళ్తున్న వైనం కూడా మనం ఇక్కడ గమనించవచ్చు.